రక్షించాల్సింది పోయి ఆ తండ్రికి సమస్య వస్తే పట్టించుకోవాల్సింది పోయి ఆ తండ్రినే పలుకుని ఆ తండ్రి ద్వారా అధికారాన్ని సాధించుకున్నటువంటి నువ్వు అసలు మనిషిగా డిస్క్రైబ్ చేయడానికి ఏ విధంగా అర్హత సాధిస్తావు? ఏ విధంగా ఇంకొక వ్యక్తిని బ్లేమ్ చేస్తావు? పైగా అసెంబ్లీలో ఆ కన్ను ఈ కన్ను నాదే అంట. ఏ కన్ను నాదే అంటే ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంది, ఇంకో కన్ను పొడవమని చెప్పింది నువ్వే. ఇది అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకుండా చీమ కూడా కదలదు. వీకే గారు, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, ఇది ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నిందితులైనప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను గౌరవించి తీరాలి కాబట్టి వారిని ఇంకా గౌరవ్ అని పిలుస్తున్నా. బికాస్ ఐ డోంట్ వాంట్ యూజ్ ఇండివిజువల్ నేమ్. సో వాళ్ళిద్దరూ కూడా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా ఇంత దారుణానికి ఒడిగట్టాడు, కోట్ల రూపాయలు కుమ్మరించాడు నేనైతే అనుకోవటం. ఒక అజాత శత్రువు లాంటి ఒక 70 సంవత్సరాల వ్యక్తిని అన్యాయంగా చంపేసి తద్వారా పదవి పొంది ఇప్పుడు ఎవరి మీద వేస్తారు మీరు అంటున్నా? అంటే న్యాయం కోసం నిలబడినటువంటి దస్తగిరిని చంపేస్తారా? ఎవరెవరైతే దీనిలో పోరాటం చేసి కాస్త కూస్త న్యాయాన్ని బతికించాలి, ఆడకూతురికి సహకారం అందిద్దాము, ఆడకూతురికి కొంచెం వాయిస్గా నిలబడదాము, ఆడకూతురు న్యాయం కోసం గడప దిక్కుతుంది 5 సంవత్సరాల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని లాయర్లకు ఖర్చు పెట్టుకొని అవిశ్రాంతంగా పోరాడుతుంది. అలాంటి మహిళకి, సాధారణమైన మహిళకి, ఒక గృహిణికి మనం వాయిస్గా నిలబడదామని మాట్లాడిన వాళ్ళందరి మీదేమో మర్డర్ కేసులు వేసేసి వాళ్ళ మీదే మీరు తోసేస్తారా? అంటే మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీరు అరెస్ట్ గారు, మీ దగ్గర డబ్బులు అధికారం ఉంది కాబట్టి సిబిఐని మేనేజ్ చేస్తారు, మీ దగ్గర అధికార దర్పం ఉంది కాబట్టి ఎవరినైనా మాయ చేసేస్తారు, డబ్బులు దోచుకున్న డబ్బులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అవుతారు, ఎంపీలు అవుతారు, వ్యవస్థ మొత్తాన్ని మార్చేస్తారా? ఇంకా రాజ్యాంగం దేనికండి? రాజ్యాంగం దేనికి? డిబేట్లు దేనికి? కోర్టులు దేనికి? న్యాయస్థానాలు దేనికి? లాయర్లుగా మేము ఎందుకు, జడ్జిలుగా వాళ్ళు ఎందుకు? మూసేసేయమనండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, అవినాష్ రెడ్డి ఎంపీ అవుతాడు, ఎవరికి స్థాయిలో వాళ్ళు రాజకీయాలు చేసుకోవచ్చు, ఎవరిని పడితే వాడిని చంపేయచ్చు. ఇది కాదు సార్, ఇది కాదు. ఈ రోజున న్యాయం కోసం, ధర్మం కోసం తప్పు జరిగినా, తప్పు చేసినా, ఇప్పుడు దస్తగిరి ఏదో కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అతను ఏదో డిబేట్లకు వస్తున్నాడని నేను అనుకోవటంలా. ఐఎమ్ షూర్ తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి తన డిబేట్లకు వస్తున్నాడు అనుకుంటున్నాను నేను. ఈరోజు అతనికి దస్తగిరికి కావాల్సింది భద్రత సార్. ఈరోజు భద్రత. రేపొద్దున మన కళ్ళ ముందు ఎంతమంది చచ్చిపోలేదు, జైల్లో చంపేశారు మధుసీన్ని, ఎంతమంది చచ్చిపోలేదు, అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకోలేదు. ఈరోజు దస్తగిరి అనేటువంటి వ్యక్తికి, న్యాయం కోసం నిలబడినటువంటి వ్యక్తికి వెంకటకృష్ణ నిలబడాలి, బీటెక్ రవి నిలబడాలి, సునీత గారు నిలబడాలి, నేను నిలబడాలి, ఇంకొకరు నిలబడాలి, తెలుగుదేశం పార్టీ నిలబడాలి, కాంగ్రెస్ నిలబడాలి, ఇంకొకరు నిలబడాలి. నిలబడకపోతే సామాన్యుడు ఎలా ఉంటాడండి? సామాన్యుడు ఏ హోప్ తోటి ఉంటాడు? ఏ హోప్ తోటి రేపు నిజాన్ని నిర్భయంగా కోర్టులో చెప్పగలడు? రేపు కోర్టులో చెప్పిన తర్వాత అతను తప్పుడు సాక్ష్యం అయితే కోర్టు కొట్టేస్తుంది, అతని సాక్ష్యం కరెక్ట్ అయితే కోర్టు శిక్ష వేస్తుంది. అంతేగాని ఈ రోజున అతనికి నిలబడిన ప్రతి ఒక్కరికి రాజకీయ రంగు పులిమేస్తారా? మీ చేతిలో పత్రిక ఉంది కాబట్టి రాజకీయ రంగు పులిమేస్తారా? మీ చేతిలో టీవీ ఉంది కాబట్టి రాజకీయ రంగు పులిమేస్తారా? అతను ఏదైనా పార్టీలో చేరితే ఆ పార్టీకి అఫిలియేషన్స్ అంటగట్టేస్తారా? భద్రత కోసం ఉంచున్నాడు వీకే గారు. ఐఎమ్ టెలింగ్ యూ, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజల కోసం చెప్తున్నా. రాష్ట్ర ప్రజలు కూడా ఒక భద్రత కోసం, బాధితుడు తప్పు తెలుసుకొని న్యాయం ముందు నేను తప్పు చేశాను, నాకు 14 సంవత్సరాలు జైలు శిక్ష వెయ్యండి అని నుంచున్నప్పుడు అతని కోసం మనందరం నిలబడకపోతే చచ్చిపోయేది ఎవరో తెలుసా? నిజం. ఒకసారి ఒక ప్రాణం పోయింది, ఆ ప్రాణం ఎందుకు పోయిందనే నిజాన్ని ఇప్పుడు బతికించకపోతే దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఫైటింగ్ ఫర్ జస్టిస్. మీరు రెడ్డి గారు ఫైట్ చేసేదానికి అర్థం లేదు. మీరు ఇంతగా అతని భద్రత గురించి చెప్తున్నారు కదా, తను ఆల్రెడీ కోర్టులో వేసినట్టున్నారు, లేకపోతే సిబిఐ సెక్యూరిటీ కూడా ఇచ్చినట్టుంది కదా. మోర్ దాన్ దట్ ఇంకా భద్రత అంటే ఒకవేళ మరి కోర్టులో ఏమన్నా వేసుకోవచ్చా? థ్రెట్ ఉంది అట్లా అని? నో, ఖచ్చితంగా. అల్టిమేట్గా వీకే గారు, మనిషి ప్రాణం అనేది ఇట్స్ అ పారామౌంట్, దాంట్లో నో డౌట్. తను నిజంగా తప్పు చేశాడని తెలిస్తే రేపు 14 సంవత్సరాలు కోర్టు శిక్ష వేస్తుందండి. నువ్వెవరు, నేనెవరు రక్షించడానికి? ఎవరు రక్షించలేం కదా. చట్టం, లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్. లాని మనం కేవలం ఈ విధంగా ఉంటుంది అని